అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం నవమి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారం. నవరాత్రుల్లో ఈరోజు 9వ రోజు. ఈ రోజుతో నవరాత్రులు ముగియపోతున్నాయి. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, ఇలా నాలుగవ రోజు కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరీగా 8 రోజులు ఆరాధించి ఈరోజు 9వ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రిగా ఆరాధిస్తాం. ఈరోజు సిద్ధిదాత్రి అమ్మవారు విశేషంగా కమల పుష్పంలో పద్మాసనంలో విశేషంగా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి చేతిలో శంఖం, చక్రం, వేదాలు, కమల పుష్పాలు ధరించి ఉంటారు. సిద్ధిదాత్రి అంటే జ్ఞానానికి, సరస్వతికి మూలం. జ్ఞానానికి ఏదైతే రూపం ఉంటుందో ఆ రూపమే సిద్ధిదాత్రి అమ్మవారు. ఈ 9 రోజులు మనం ఏ పూజనైతే ఆచరించామో, ఏ మంత్రాలనైతే జపించామో ఆ పూజా ప్రతిఫలం అంతా సిద్ధించాలంటే మనకి సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకే సిద్ధిదాత్రి అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేయగా వారికి జ్ఞానాన్ని అందించడానికి ఈ సిద్ధిదాత్రి అమ్మవారు ఆవిర్భవించారట. అంతటి దివ్యమైన బ్రహ్మాండమైన శక్తిది ఈ సిద్ధిదాత్రి అమ్మవారు. ఈశ్వర స్వరూపంలో సగభాగమే ఈ అమ్మవారు. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర అవతారాన్ని తీసుకున్నది కూడా నవరాత్రుల్లోని 9వ రోజే. పార్వతీదేవి శివుడి శరీరంలో సగభాగం పొందాలంటే పార్వతీదేవికి ఎంత శక్తి ఉండాలో కదా. మరి అటువంటి శక్తిని, సిద్ధిని సాధించుకొని అమ్మవారు ప్రవేశం చేశారట. అందుకే ఈ అమ్మవారిని సిద్ధిదాత్రి అంటారు. దాత్రి అంటే ఇవ్వడమని, జ్ఞానమని, సంకల్పమని అర్థం. ఇంకా సంతోషం, ప్రేమ మరియు జీవితంలో అన్ని సంతోషాలను సిద్ధింపజేస్తుంది అని. అమ్మవారి ముఖంలో సకల జ్ఞానము అలంకరించబడి తేజస్సుతో దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆయుధ పూజ కూడా ఈ 9వ రోజు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ ఆయుధ పూజ ఎలా చేస్తారు, ఎందుకు ఆచరిస్తారు అనే విషయాలు తెలుసుకునే ముందుగా మంత్రబలంలో భాగంగా అందరూ కూడా నవార్ణ మంత్రాన్ని జపించాలి. ఈ 9వ రోజు ఈ నవార్ణ మంత్రాన్ని జపించడం అంటే 9 రోజులలో చేసిన పూజా ప్రతిఫలం మనకి సిద్ధిస్తుంది అని సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం. సిద్ధిదాత్రి విగ్రహం లేకపోయినా కూడా మీలో ఉండేటటువంటి జ్ఞానసిద్ధియే సిద్ధిదాత్రి. అంటే ఇన్ని రోజుల నుండి భక్తిగా మనం ఏ మంత్రం అయితే జపిస్తూ ఉన్నామో ఆ మంత్రశక్తి రూపమే సిద్ధిదాత్రి. నవరాత్రుల్లో 8 రోజులు ఏ అమ్మవారినైతే మనం పూజిస్తూ ఉన్నామో ఆ అమ్మలందరి శక్తియే ఈ సిద్ధిదాత్రి. సకల దేవతలలో ఉన్న దైవశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా సిద్ధిదాత్రి రూపమే. అందుకే ఈరోజు సిద్ధిదాత్రి అమ్మవారిని భక్తిగా పూజించి ఆరాధించాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం సిద్ధిదాత్రియై నమః. ఓం సర్వసిద్ధిదాయై నమః. ఓం వాగేశ్వర్యై నమః అనే నామాలను అన్నీ కూడా 108 సార్లు జపించాలి. అయితే ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు కూడా ఒక రోజుగా పరిగణిస్తాం. కాబట్టి ఈరోజు మొత్తం సర్వదా మనసులో ఈ అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండడం వలన సర్వము సిద్ధిస్తుంది. సర్వసిద్ధిదా సర్వం సిద్ధిస్తుంది. మనం చేసే వృత్తి, మీ కళ సిద్ధిస్తాయి. వాక్సిద్ధి, వాక్చాతుర్యము ప్రాప్తిస్తుంది. అంటే మీరు పిల్లల్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తే చాలు, వారు దీర్ఘాయుష్కులైపోతారు. అలానే జ్ఞానం కావాలని ఆశీర్వదిస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంటే ఏది అనుకుంటే అది సిద్ధిస్తుంది. అందుకే ఈ అమ్మవారు సిద్ధిదాత్రి. వాక్సిద్ధి, సర్వసిద్ధి, జ్ఞానసిద్ధి ఈ 3 శక్తులకి ఆధారమే నవార్ణ మంత్రం. కాబట్టి ఈరోజు మొత్తం ఈ నామాలను జపిస్తూ ఉండడం వలన అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి, ఈరోజు చేయాలా రేపు చేయాలా అనే సందేహం ఉంటుంది.
కొందరు ఈరోజు చేస్తారు, కొందరు రేపు ఆచరిస్తారు. అంటే తిథులు ఎక్కువ తక్కువలుగా ఉండడం వలన ఏ రోజు పూజించాలి అనే సందేహం ఉంటుంది. అయితే ప్రతి నెలలో కూడా మనం అష్టమిని ఆచరిస్తూ ఉంటాం. అప్పుడు అష్టమి ఒకటే చేస్తాం. కానీ ఇప్పుడు 9 రోజులు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, మధ్యరాత్రి మరియు మరుసటి రోజు ఉదయం ఇలా 4 యామాలుగా సాయం సంధ్య, ప్రహర్ష సంధ్య మరియు నిశా ప్రాంతకాలం, బ్రహ్మి ముహూర్తం ఇలా ఏ సమయంలోనైనా అమ్మవార్లని ఎవరెవరి శక్త్యానుసారంగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు పగలు రాత్రి కలిపి నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ తిథులు కాకుండా రోజుల ప్రకారం ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుండి ఆయుధ పూజను ఆచరించవచ్చు. అసలు ఆయుధ పూజ అంటే ఏంటి? అంటే దేవతలు వారి చేతిలో ఉండే ఆయుధాలను పూజించేవారు. ఆ తర్వాత రాజుల కాలంలో వారు ఉపయోగించే అస్త్రశస్త్రాలను పూజించేవారు. అంతేకాకుండా ఆయుధ పూజ అంటే అమ్మవారు ఎందరో రాక్షసులను సంహరించినప్పుడు ఆమె యుద్ధం చేసిన తీరు, అంటే అమ్మవారి 1000 చేతుల్లో ఉండే 1000 అస్త్రాలు యుద్ధం చేస్తూ ఉంటే అమ్మవారు ఆ అస్త్రాలు వాటంతట అవే జీవకళ తెచ్చుకొని అవే యుద్ధం చేశాయట. అంటే యుద్ధం ముగిశాక దేవతలు వారి వారి అస్త్రాలను తీసుకోవాలి అనుకున్నా కూడా అవి వారి మీదకు కూడా వెళ్ళి యుద్ధం చేస్తున్నాయట. అంటే అవి అంత శక్తిగా తయారయ్యాయి. ఆ సమయంలో దేవతలందరూ ఆయుధ దేవతలను ప్రార్థించి నమస్కరించి ఆయుధాలకు పూజ చేసి శాంతింపచేశారట. అవి శాంతించాక దేవతలు వారి వారి ఆయుధాలను స్వీకరిస్తారట. అంటే ఈ 9 రోజులు కూడా దేవతల చేతిలో ఆయుధాలు ఉండవు. అంతేకాదు వారిలో దైవశక్తి కూడా ఉండదట. బ్రహ్మాండంలో ఉన్న సకల దేవతల శక్తి కూడా ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిలోనే ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు నవగ్రహాలకి కూడా శక్తి ఉండదట. కాబట్టి ఈ 9 రోజులు ఎటువంటి శుభకార్యాలు అంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, బ్రహ్మోపదేశాలు ఇలా ఎటువంటి శుభకార్యాలు కూడా ఆచరించరు. అంటే గ్రహబలం లేకుండా ఏ పని చేయకూడదు, కాబట్టి ఆచరించకూడదు అనేది నియమం. ఇక రేపు విజయదశమి, సకల దేవతలు విజయాన్ని పొందిన రోజు. శ్రీరాముల వారు, శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా విజయాన్ని పొందిన రోజు. అదేవిధంగా పంచపాండవులు కూడా విజయదశమి రోజు వారి అస్త్రాలను తీసుకుని మళ్ళీ వారు రాజ్యభారానికి యుద్ధం చేయడానికి వెళ్ళి విజయం పొందిన రోజు. ఇక శమీ పూజ. ఈ శమీ పూజ గురించిన విషయాలను రేపు తెలుసుకుందాం. ఇక ఈరోజు 9వ రోజు చాలా విశేషమైన రోజు. ఈ 8 రోజుల ఫలం సిద్ధించే రోజు. కాబట్టి ఈరోజు సిద్ధిదాత్రి పూజను ఆచరించాలి. అయితే పూజకు ముందుగా గణపతిని ఆరాధించాలి. ఆ తర్వాత అఖండ దీపాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకుని ఆ తర్వాత నవధాన్యాల మొలకలు ఏవైతే ఉన్నాయో ఘటస్థాపన చేసినవి వాటికి భక్తిగా నీరు ప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా సిద్ధిదాత్రి అమ్మవారిని ఆవాహనం చేసుకుని పంచామృతాలతో మరియు సకల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అమ్మవారిని శాంతింపచేయడం వలన సకల దేవతల అనుగ్రహం మరియు సిద్ధిదాత్రి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తాయి. ఇక దివ్య పూజ. రేపు శనివారం విజయదశమి. శమీపత్రం అంటే జమ్మి చెట్టు ఆకులను తెచ్చి లక్ష్మీదేవిని పూజించి వాటిని ఇంట్లో భద్రపరుచుకోవడం వలన అమ్మవారికి వజ్ర ఆభరణాలు అలంకరించడం వలన ఎటువంటి పుణ్యం మనకి ప్రాప్తిస్తుందో అటువంటి పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి శనివారం ఉదయం శమీపత్రాలతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. అలా వీలు కాకపోతే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకొని లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఆర్థిక సమస్యలు తగ్గి జీవితంలో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. శమీపత్రాలకి ఎందుకంత విశేషం? అమ్మవారికి బంగారంగా వాటిని అలంకరిస్తే మన జీవితంలో మనకి ఆభరణాలు వృద్ధి చెందుతాయట. మరి ఈ శమీపత్రాలకు ఉన్న విశేషత ఏంటి అనే విషయాలను రేపు తెలుసుకుందాం. అయితే ఈ 9 రోజులు అఖండ దీపం వెలిగించిన వారు అది రేపు సూర్యోదయం వరకు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈరోజు రాత్రి కొండెక్కిన 9 రోజులు వెలిగినట్టు కాదు. కాబట్టి ఆ దీపం తానంతట తాను కొండెక్కేంత వరకు ఆ జ్యోతిని వెలిగేలా చూసుకోవాలి. అప్పుడే 9 రోజులు పూర్తయినట్టు అవుతుంది. మరియు ఈ 9 రోజులు ఏ నియమాలైతే పాటించారో అవన్నీ కూడా రేపు సూర్యోదయం వరకు తప్పక పాటించాలి. అప్పుడే ఈ 9 రోజులు నియమాలు పూర్తయినట్టు.
కాబట్టి అందరూ దీనిని గమనించుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక నిమ్మ పండుతో ఇంటికి దిష్టి తీసి దాన్ని 2 భాగాలుగా చేసి దానికి పసుపు, కుంకుమ అద్ది 2 వైపులా పెట్టి గోమూత్రం లేదా గంగాజలంతో ఇల్లంతా ప్రోక్షణ చేసి ఇంట్లోని దేవతలందరికీ గంధాన్ని అలంకరించి ఆవు పిడకతో నిప్పు చేసి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తి ఆకర్షిస్తుంది. నవమి గడియలలో ఈ పూజని ఆచరించడం వలన దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.